హైదరాబాద్ పాత బస్తీలో దారుణం చోటు చేసుకుంది. ఓ లారీ డ్రైవర్ బైక్ ను ఢీకొట్టి దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. లారీ బీభత్సం సృష్టించిన ఘటన హైదరాబాద్ లోని చంపాపేట ప్రధాన రోడ్డుపై చోటు చేసుకుంది. లారీ బైక్ ను ఢీకొట్టి 2 కిలోమీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. అనంతరం మరో కారును ఢీకొట్టింది. అయితే ద్విచక్ర వాహనదారుడి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ ను అరెస్టు చేశారు. వివరాల ప్రకారం ఈదీ బజార్ కు చెందిన వ్యాపారి అబ్దుల్ మజీద్ అర్ధరాత్రి తన 2 వీలర్ పై చంపాపేట లక్ష్మీ గార్డెన్ దగ్గర వెళుతుండగా వెనుక వైపు నుంచి వచ్చిన లారీ అకస్మాత్తుగా ఢీకొట్టింది. అయితే బైక్ లారీ కిందకు వెళ్లగా బైకర్ మాత్రం త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. లారీ డోర్ పట్టుకుని కొంత దూరం వరకు అలానే వెళ్లిపోయాడు. ఫుట్ బోర్డుపై ఉండడంతో అతనికి ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పూర్తిగా దెబ్బతింది. అనంతరం చంపాపేట టీ జంక్షన్ వద్ద అదే లారీ మరో కారును కూడా ఢీకొట్టి ధ్వంసం చేసి ఆగకుండా వెళ్లిపోయింది. అయితే బైకర్ 2 కిలోమీటర్ల పాటు లారీ ఫుట్ బోర్డు దగ్గర నిలబడి ఆపాలంటూ ఆర్తనాదాలు చేశాడు. ఈ క్రమంలో రోడ్డుకు అడ్డంగా మరో వాహనం రావడంతో లారీ డ్రైవర్ బ్రేకులు వేయగా అప్పుడు కిందకు దిగాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 2 కిలోమీటర్ల పాటు ఫుట్ బోర్డుపై బైకర్ నిలబడ్డాడు. ఈ సమయంలో లారీని పట్టుకుని బైకర్ వెళ్తుండగా అటుగా వస్తున్న కారు డ్రైవర్ ఈ వీడియోను రికార్డ్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.